రీసెంట్గా నా ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ జరిగిన ఒక పర్సన్ తోటి ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ ఏంటి ఇవన్నీ చెప్పుకొని వచ్చాను. ఓకే, 1 మంత్ అయిపోయిన తర్వాత ఇతని ఏజ్ 45. సడన్గా ఇతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్కి తనకి ఖర్చు మొత్తం 10 lakhs అయింది. కానీ తన కవరేజ్ 3 లక్షలే వచ్చింది. ఇలా వచ్చింది సార్, దీన్ని ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉంటుందా అని చెప్పి అడిగారు. ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, ముఖ్యంగా ఇలాంటి సడన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్కి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అనే టాపిక్ గురించి మనం ఫుల్గా డీటెయిల్ చేద్దాం. ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్కి దారితీస్తే హాస్పిటల్ ఖర్చులు 10 lakhs అయితే తన కవరేజ్ 3 లక్షలే వచ్చింది. ఎందుకు అంటే తన ఇన్సూరెన్స్ 3 లక్షలకే చేశాడు, అందుకని ఉన్నది వచ్చింది, మిగిలిందంతా చేతి నుంచి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషను 14% పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 14% పెరుగుతుంది. అంటే ఈరోజు ఒక బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్కి ఒక 1 lakh ఖర్చు అయితే 14% చొప్పున ఇన్ఫ్లేషన్ అంటే ఈ రోజున ₹1,00,000 అవుతున్న ఒక ట్రీట్మెంటు కరెక్ట్గా 5.5 సంవత్సరాల్లో 2 లక్షలు అవుద్ది. మళ్ళీ కరెక్ట్గా 11 సంవత్సరాల్లో అది దాదాపుగా 4 లక్షలు అవుద్ది. ప్రతి 5.5 సంవత్సరాలకి ఆ ట్రీట్మెంట్ ఖర్చు డబుల్ అవుతుంది. తను ఎప్పుడో జాబ్ జాయిన్ అయిన కొత్తలో ఒక 3 లక్షల ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఆ రోజుల్లో అది ఎక్కువే. కానీ ఖర్చులు పెరుగుతున్న కొద్దీ, మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న కొద్దీ నువ్వు దీన్ని ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వస్తే ఎలా? ఇప్పుడు అది 10 లక్షలకి వచ్చింది. ఓకేనా? ఇంకా ఫ్యూచర్లో ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇది బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మనకి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 2 లక్షలు చేసాం కదా, 3 లక్షలు చేసాం కదా అని కూర్చుంటే కుదరదు బాస్. ఇప్పుడు మెడికల్ ఇన్ఫ్లేషన్ చాలా హెవీగా ఉంది. 40 ఏజ్ దాటుతుందా, ముందు ఒక అవగాహన తెచ్చుకోండి. నేను ఆల్రెడీ వర్క్షాప్లో ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. ఒక 1 monthలో దీన్ని అప్డేట్ చేసుకుందాం అనుకున్నాడు, ఏప్రిల్ తర్వాత దీన్ని మార్చుకుందాం అనుకున్నాడు. ఈలోపు ఇన్సిడెంట్ జరిగింది, అప్పుల పాలయ్యాడు. నిజంగానే అతనికి వచ్చే శాలరీతో 2 ఆడపిల్లలు, ఫ్యామిలీని నెట్టుకుంటూ వస్తూ వెనకాల పెద్ద ఆస్తిపాస్తులు లేవు, ఇది ఒక అప్పు. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, మనకున్న ఇన్సూరెన్స్ ఇన్ఫ్లేషన్ ప్రకారం సరిపోద్దా లేదా. రెండో ఆప్షన్, ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా క్యుములేటివ్ ఆప్షన్ ఇస్తున్నాయి. ఈ ఆప్షన్లోకి మీ ఇన్సూరెన్స్ని షిఫ్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి ఒక 10 లక్షలు ఇన్సూరెన్స్ చేసుకున్నారు, ఈ సంవత్సరం మీరు వాడలా, అది 20 లక్షలు అవుద్ది. నెక్స్ట్ వాడకపోతే 30 లక్షలు, నెక్స్ట్ వాడకపోతే 40 లక్షలు. ఇలా దాదాపుగా 60 లక్షల నుంచి 80 లక్షల కోటి రూపాయల దగ్గర కూడా క్యుములేటివ్ ఆప్షన్ ఉంచేటివి ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ లాంటిదే. ఈరోజు డబ్బులు ఈ సంవత్సరంతో వాడకపోతే కొలాప్స్ అవ్వకూడదు, అవి ముందుకెళ్ళాలి. మీ కంపెనీలో అలాంటి ఆప్షన్ ఉందా, మీ పాత ఇన్సూరెన్స్ని దానికి ట్రాన్స్ఫర్ చేసుకోండి, షిఫ్ట్ చేసుకోండి, ఆప్షన్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. పెరాలసిస్కి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందా? సార్, పెరాలసిస్ నథింగ్ బట్ బ్రెయిన్ స్ట్రోక్. సడన్గా వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్కి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కాకపోతే నువ్వు తీసుకున్న ఇన్సూరెన్స్ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. ఎగ్జాంపుల్కి నేను ఇన్సూరెన్స్ తీసుకుంటే కొన్ని కంపెనీలు ఏమో 30 daysలో ఇస్తున్నారు, కొన్ని కంపెనీలు ఏమో 3 years ఆగాలంటున్నాయి. ఇలా బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు, యాక్సిడెంటు, ఇలా ఏ ప్రాబ్లానికి ఎన్ని రోజులు వెయిట్ చేపిస్తున్నారు. నువ్వు ఏజ్ 20 ఉంది, 25 ఉంది,
లేదు 30 ఉంది, 30 లోపు బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు, కొద్దిగా వెయిటింగ్ పీరియడ్ ఉన్న పర్లా. కానీ మీ ఏజ్ 40-45 వస్తున్నప్పుడు వాటికి వెయిటింగ్ పీరియడ్ ఉండకూడదు. ఉంటే మీకు ఈ ఖర్చు కవరేజీలోకి రాకపోవచ్చు. ఇది క్లియర్గా కనిపెట్టండి. నెక్స్ట్, వీలైతే క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ని యాడ్ చేసుకోండి. అంటే ఎగ్జాంపుల్కి ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ట్రీట్మెంట్కి ఎక్కువ అయిపోతుంది, తర్వాత లైఫ్ లాంగ్ అలానే డిజేబిలిటీతో ఉండాల్సి వస్తుంది. వీలైతే ఇన్సూరెన్స్కి రైడర్ యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి బ్రెయిన్ స్ట్రోకే వచ్చింది, ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కాళ్ళు చేయి పని చేయట్లేదు అంటే డిజేబుల్ అయిపోతున్నాం, సంపాదించే శక్తి తగ్గిపోతుంది. ఇలా సంపాదించే శక్తి తగ్గిపోయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కట్టకపోయినా కవరేజ్ వచ్చే ఆప్షన్ ఉంటుంది. ఇలా రైడర్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ ఒక రైడర్ యాడ్ చేయండి ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ. నెక్స్ట్ పాయింట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి. బస్ ఎప్పుడు కవరేజ్ ఉంటుంది, ఎన్ని రోజుల్లో వెయిటింగ్ పీరియడ్ అయిపోతుంది, ఏ ప్రాబ్లమ్స్కి కవర్ అవుతుంది, ఏ ప్రాబ్లమ్స్కి కవర్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు సంతకాలు పెడితే కొన్ని మీరు అప్పుడు తీసుకునేటప్పుడు ఇది అగ్రి చేయలేదు, మా దాంట్లో అసలు ప్రాసెసే లేదని వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్, ఎక్కువగా నేను చూస్తున్న రిజెక్షన్స్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి వాళ్ళ ప్రీ డిసీజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వట్ల. అవన్నీ ఇస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుందని ఆల్రెడీ ఒక షుగరు, లేకపోతే బీపీఓ, లేకపోతే ఇంకేదన్నా హెల్త్ ఇష్యూసో, లేకపోతే లైఫ్లో అంతకుముందు జరిగిన ఏమన్నా చిన్న యాక్సిడెంటో, లేకపోతే ఒక ట్రీట్మెంట్కి సంబంధించిన ఏమన్నా డేటా చెప్పట్ల. కొంతమంది ఏజెంట్స్ కూడా దాన్ని వదిలేయండి అని చెప్తున్నారు. ఏజెంట్ కోసం మీరు చెప్తే ఇవాళ రేపు ఇన్సూరెన్స్లన్నీ ఒక ఏజెంట్ మీద డిపెండ్ అయ్యి లేదు. కంప్యూటర్లో ఎంటర్ చేస్తే కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తే అది యాక్సెప్ట్ అయినట్టు, లేకపోతే లేదు. అందుకనే అది యాక్సెప్ట్ అవ్వాలి, ఆయనకు ఒక పాలసీ కావాలి కాబట్టి ఆయన ఏదో అబద్ధాలు చెప్పి చేపిస్తున్నాడు. అలా చేయకండి. అలా చేస్తే క్లెయిమ్ అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ మధ్యకాలంలో నేను ఇంకా చూసిన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఎగ్జాంపుల్కి తనకు 5 lakhs ఇన్సూరెన్స్ ఉంది, బాగానే యాక్టివ్గానే ఉంది, కానీ రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయిందని తీరా ఆరా చూస్తే, ఇతను ఇన్సూరెన్స్ తీసుకొని 10 years అవుతుంది. బట్ తీసుకున్న సంవత్సరం ఏమైందంటే ఇన్సూరెన్స్ డబ్బులు వేస్ట్ అయిపోతాయని ఒక మెడికల్ షాప్ వాళ్ళతో, ఒక హాస్పిటల్తో మాట్లాడుకొని 10 years బ్యాక్ మాట్లాడుకొని, సో తనకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చినట్టు, తను పలానా టాబ్లెట్లు వాడుతున్నట్టు, మెడికేషన్ వాడుతున్నట్టు మెడికల్ షాప్ ప్లస్ హాస్పిటల్ టైప్ అయ్యి కొన్ని బిల్స్ ఇచ్చారు, అవి క్లెయిమ్ చేశారు, అవి పెట్టేశాడు. ఓకేనా? సో 10 years తర్వాత ఆ రీజన్ చూపించి, అంటే ఇతను జస్ట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా జస్ట్ ఆ మెడికల్ బిల్లు తీసుకోవడానికి, ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకోవడానికి చేసిన ఒక చిన్న తప్పు వల్ల అది అర్జెంటుగా అవసరమైనప్పుడు దీనికి పాలసీ తీసుకోక ముందు నుంచి పలానా హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇగో పలానా మెడిసిన్స్ వాడాడు కాబట్టి నేను ఇప్పుడు ఇది క్లెయిమ్ ఇవ్వలేను, నా ఇన్సూరెన్స్లో ఆ రూల్ లేదు అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. అంటే జస్ట్ ఇన్సూరెన్స్ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయని మెడికల్ షాప్ వాళ్ళతో, హాస్పిటల్తో, ఫ్రెండ్స్ ఉన్న హాస్పిటల్తో టైప్ చేసుకొని దాన్ని క్లెయిమ్ చేసుకొని మీరు తప్పు చేయొద్దు. మీకు లేని రోగాన్ని వాళ్ళు అంటగట్టారనుకోండి, లాంగ్ రన్లో మీకు దాని రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లం గట్టిగా వచ్చిందంటే మీకు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకుండా పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీ నెట్వర్క్ హాస్పిటల్స్ చెక్ చేయాలి. మీ ఇన్సూరెన్స్ మీ సిటీలో ఏ హాస్పిటల్స్లో ఉంది, అక్కడికి వెళ్ళామనుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్, పైసా ఖర్చు లేకుండా మీరు హాస్పిటల్లో జాయిన్ అయిపోవచ్చు. లేదా బయట మొత్తం డబ్బులు పెట్టుకొని తర్వాత క్లెయిమ్కి అప్లై చేస్తే అది 60% వస్తుందో, 40% వస్తుందో, 70% వస్తుందో కూడా మనకు తెలియదు. ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకపోవడానికి నేను అబ్జర్వ్ చేస్తున్న పాయింట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ బయట కట్టుకుంటున్నారు, ఇయర్లీ ఒక ప్రీమియం కట్టుకుంటారు కదా, సో అది 20,000, 25,000, 30,000 ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఆ ఇన్సూరెన్స్ అయిపోతుంది, అది అయిపోతుందన్న 1 month ముందు నుంచే వీళ్ళు రిమైండ్ చేస్తూ ఉంటారు, కానీ సడన్గా 30,000 దొరక్క ఒక్క 1 month లేట్ అయిపోతుంది. ఎండ్ డేట్ అయిపోయేలోపు మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ లేక ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకుండా రిజెక్ట్ అయిపోయినాయి 20% ఉంటున్నాయి. దయచేసి మీ రెన్యువల్ కంటిన్యూగా ఒక 1 month ముందు నుంచే రిమైండ్ చేస్తారు కదా, ఒక 1 week ముందే అది రెన్యువల్ పేమెంట్ చేసుకోగలిగితే మీ క్లెయిమ్ రేషియో అనేది పర్ఫెక్ట్గా జరగడానికి స్కోప్ ఉంటుంది. లేదా మళ్ళీ హాస్పిటల్లో చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాలి. లాస్ట్ మాట బాస్, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు. మీరు డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఓకే, బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటున్నా, మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నా, సొసైటీలో ఉన్న పొల్యూషన్ నీ చేతిలో లేదు, ఓకే,
నువ్వు మంచిగా రోడ్డు మీద వెళ్తున్న అవతలోడు ఎలా వస్తాడో మన చేతిలో లేదు. కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్లు మన చేతిలో లేవు. మన చేతిలో ఉన్నదల్లా ఒక మంచి ఇన్సూరెన్స్ కట్టుకోవడం, ఫైనాన్షియల్గా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం మాత్రం మన చేతిలో ఉంది. దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. లేట్ పేమెంట్లు ఆపండి. ఇప్పుడు వస్తున్న అమౌంట్ ఇన్సూరెన్స్ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు సరిపోతుందో లేదో చూడండి. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పర్ఫెక్ట్గా చెప్పండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. మీరు తీసుకున్న ఇన్సూరెన్స్కి క్యూములేటివ్ ఆప్షన్ ఉందో లేదో చూడండి. అట్లాగే నెట్వర్క్ హాస్పిటల్స్ మీకు దగ్గరలో అవైలబుల్ ఉన్నాయో చూసుకోండి. ఓకేనా? సో ఇంకా ఇన్సూరెన్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో ఇన్సూరెన్స్ అని చెప్పి మీ డౌట్ పోస్ట్ చేయండి. మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియోలో నా క్లయింట్కి ఇన్సూరెన్స్ అమౌంట్ ఎందుకు తక్కువ వచ్చింది వీలైతే కామెంట్లో పోస్ట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడని కోరుకోవడంలో యార్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.